భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని రాకను స్వాగతిస్తూనే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం కేంద్రానికి సహకరిస్తామని చెబుతూనే పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, బీసీ రిజర్వేషన్లపై ఆయన సూటి ప్రశ్నలు సంధించారు. వికసిత్ భారత్ లో తెలంగాణ భాగస్వామ్యం కావాలి అంటే కేంద్రం నుంచి పూర్తి సహకారం అందాలని కోరారు. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, మెట్రో ఫేజ్ 2, మూసి పునరుజ్జీవం వంటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ప్రధాని గుర్తించి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రధానమంత్రిగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమం పెట్టుకొని పర్యటిస్తున్నటువంటి విషయంలో మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు, వచ్చినటువంటి ప్రభుత్వం, గత ప్రభుత్వం మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తెలంగాణలో కాంగ్రెస్ చేతిలో పెట్టిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా వికసిత్ భారత్ 2047 దిశగా నరేంద్ర మోడీ గారు ప్రయాణిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రైజింగ్ 2047 అనే అంశాన్ని తీసుకొని 30 ట్రిలియన్ ఎకనామీ ఏదైతే నరేంద్ర మోడీ గారు భారత ఆర్థిక వ్యవస్థను తీసుకుపోవాలనుకుంటారో 3 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణని కూడా రేవంత్ రెడ్డి గారు తీసుకుపోవాలి. వికసిత్ భారత్ తెలంగాణ రైజింగ్ తో అనుసంధానం